హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. ఆ, 3 రాజధానులు ఆంధ్రప్రదేశ్కి. వైసీపీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి ఉన్న ఒక కారణాల్లో రాజధాని ఇష్యూ కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. చాలా కారణాలు ఉన్నాయి, అందులో రాజధాని ఇష్యూ కూడా. ఈ వికేంద్రీకరణ ఇవి చాలామందికి నచ్చకపోవటం, దాని మీద చంద్రబాబు నాయుడు అండ్ టీం చాలా గొప్పగా ప్రచారం చేయడం, ఇది బాగా జనాల్లోకి వెళ్ళటం. సో వైసీపీ ఓటమికి ఇది కూడా ఒక కారణం. అయితే కేవలం 11 సీట్లు మాత్రమే వాళ్ళకి దక్కాయి. అయినా సరే ఇటీవల బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, వైసీపీకి చెందిన నాయకుడు, మాజీ మంత్రి, మేము 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాం అని చెప్పడం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది. ఓడిపోయిన ఓటమికి ఇదొక కారణమైనా సరే వాళ్ళు ఇంకా దాని గురించే మాట్లాడుతున్నారు. ఇది చాలా చూడాలి ఏ ధైర్యంతో ఎలా వాళ్ళు అనగలుగుతున్నారు. సో ఇదొక ఇష్యూ పక్కన పెడితే, ఈ మధ్య జనసేనకు సంబంధించిన నాయకులు, కీలకమైన నాయకులు కూడా అమరావతి రాజధాని మీద పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే నదీ ప్రవాహక ప్రాంతంలో పెద్ద పెద్ద కట్టడాలు కడితే చాలా డేంజర్. మనం చూస్తూనే ఉన్నాం, ఢిల్లీ కానీ ఇంకొక చోట ఉత్తరాదిలో, ఉత్తరాఖండ్ కానీ చాలా కూలిపోవడం, చాలా ప్రమాదాలు జరగడం, ఇవన్నీ ఎదురవుతున్నాయి. సో ఇక్కడ కాకుండా గుంటూరుకి, అంటే గుంటూరులో కొంచెం మంచి భూమి ఉన్న చోట రాజధాని కడితే బాగుంటుంది అన్నది వాళ్ళ ఒక పాయింట్. అది కరెక్టే, ఎందుకంటే గుంటూరుకి అమరావతి పెద్ద దూరం ఏం లేదు. అలాగే అమరావతిలో ఉన్న భూమి ఏదైతే ఉందో అదంతా చాలా దీంతో కూడుకున్న, చాలా డల్గా ఉంటుంది. అంటే అది గట్టి నేల కాదు. మీరు కొద్ది కాలానికి అక్కడ కుంగిపోతాయి, పడిపోతాయి. సో అందులో జనసేన వాదిస్తున్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు. సో అయితే ఈ ఇష్యూకి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటుందా? చంద్రబాబు నాయుడు అసలు ఒప్పుకుంటాడా? నో, ఆయన అసలు ఒప్పుకోడు. ఎందుకంటే ఎప్పటి నుంచో సింగపూర్ వాళ్ళతో కనెక్ట్ అవ్వటం, అక్కడ వాళ్ళ కొలాబరేషన్తో ఇక్కడ నిర్మించాలంటాం, దాని గురించి గ్రాఫిక్స్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ చేస్తున్న వ్యక్తి ఏకదమ్ మార్చుకోలేడు. జరగని పని అది. అది ఖచ్చితంగా అమరావతిలోనే కట్టాలన్నది చంద్రబాబు నాయుడు. సో జనసేన వాళ్ళ అభిప్రాయం ఇది. సో వైసీపీ ఎలాగూ వాళ్ళ మాట మీద వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి, ఆంధ్ర ప్రజలు రాజధాని రాదా? ఇంకా ఎక్కడ చోట కట్టాలి కదా. వైజాగ్ అనే కాదు, గుంటూరు అనే కాదు, విజయవాడ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాజధాని కావాలి కదా. అది లేదు, తాత్కాలికంగా పడున్నాం. సో ఈ ఇష్యూని కేంద్రంలో ఇప్పుడు నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కీలకమైన వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో. వాళ్ళ సపోర్ట్ లేకుండా మోడీ ప్రధానిగా ఉండేవాడు కాదు. సో నితీష్ కుమార్ వచ్చి చాలా తెలివిగా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాడు, అది ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇప్పుడు డిమాండ్ చేయట్లేదు అన్నది ఒక ప్రశ్న. అలాగే రాజధాని మీద మాట్లాడేది కూడా ఏం జరగట్లేదు. నాకు తెలిసి ఇప్పటి వరకు రాజధాని గురించి కేంద్రంతో చర్చించే ఎంతసేపు ఈయన అధికారంలో ఉండాలి, ఈ 5 సంవత్సరాలు వైసీపీని తిరిగి లేచి తలెత్తి చూడకూడదు, జగన్ అనేవాడు కనిపించకూడదు, ఎటు తిరిగి ఆ పార్టీని ఇది చేయాలి సమూలంగా. వీటి మీదే కక్ష సాధింపు చర్యలు, అవి ఇవి కేసులు, దాడులు, వీటి మీదే దృష్టి ఉంది. కానీ మరి రాజధాని ఇష్యూ కానీ ప్రత్యేక హోదా కానీ ఏం మాట్లాడటం లేదు. ఇది చాలా అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. అలాగే పెన్షన్ అన్నది ఓకే, జరిగిపోయింది, సంతోషం. మిగతా సో ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక టిపికల్ మెంటాలిటీ ఉన్నవాడు. సో ఆయనను మనం ఎవరు గెస్ట్ చేయలేం, అదొకటి చూడాలి. ఇప్పుడు కేంద్రంలో అధికారాన్ని పంచుకున్నారు, ఇక్కడ అధికారం ఉంది. సో ప్రత్యేక హోదా కానీ రాజధాని విషయం కానీ మాట్లాడండి సార్. అమరావతి రైతులు అన్నారు, పెద్ద స్ట్రైకులు, అవి ఇవి గందరగోళం. నిన్న మీ గవర్నమెంట్ రాగానే అమరావతిలో సంబరాలు జరిగాయి, రైతులందరూ చాలా ఇదైపోయారు. సో మీరు ఖచ్చితంగా రాజధాని ఇష్యూ అన్నది జగన్ పార్టీ ఓటమికి ఒక కారణం, గుర్తుపెట్టుకోండి. సో భిన్నాభిప్రాయాలు ఎదురవుతున్నాయి. వైసీపీ ఏమో కట్టుబడి ఉంది 3 రాజధానులకి. అలాగే జనసేన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఆ ప్రాంతంలో ఆ నేల బలమైంది కాదు కనుక. సో అక్కడ కాదు, ఇంకో చోట గుంటూరుకి దగ్గరలో ఇంకో చోట చూసి ఎత్తైన ప్రదేశంలో ఎక్కడన్నా కడదామని. సో వాళ్ళ డిమాండ్ కూడా మంచిదే, కరెక్టే, వాళ్ళ అభిప్రాయం చాలా కరెక్ట్. ఎందుకంటే ఫ్యూచర్లో ఉండాల్సినవి. రాజధాని అన్నది ఎన్నో బిల్డింగ్లు అవి ఇవి జరుగుతాయి. సో ఒకసారి పరిగణలోకి తీసుకో. అలాగే ఇప్పటికి కూడా అమరావతి అంటే మీరు ఏం మొదలు పెడుతున్నారు?
రాజధాని కోసం ఏదో మొన్న గెలిచినప్పుడు కాస్త రోడ్లు క్లీన్ చేసేసి తను రావటానికి ఇది ఓకే, అది అది కాదు కదా. ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సెక్రటరియట్కి సంబంధించిన వాళ్ళ నివాస స్థలాలు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ క్వార్టర్స్ కానీ, మంత్రులు కానీ, ఇలాగా కొన్ని అవి మొదలు పెడితే రాజధాని నిర్మాణం అనేది స్టార్ట్ అవుతుంది కదా. అది లేకుండా 5 సంవత్సరాలు ఏదో చూపించారు మీరు అధికారంలో ఉన్నప్పుడు, ఆ గ్రాఫిక్స్ అని అవేని ఇవన్నీ సంథింగ్ వీళ్ళు విమర్శించారు వైసీపీ వాళ్ళు. సరే గెలిచారు, 3 రాజధానులు వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు, దానిపైనే స్టాండ్ అయి ఉన్నారు. చివరిలో కూడా జగన్ అన్నారు, ఇప్పుడు ఓడిపోయినా వాళ్ళ నాయకులు అంటున్నారు. అలాగే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి దగ్గరగా జనసేన నాయకులు మాట్లాడుతున్నారు, ఇక్కడ నిర్మాణం మంచిది కాదు. ఎస్, యూ హ్యావ్ టు చూస్ అనదర్ ప్లేస్ నియర్ బై అమరావతి అన్నట్టుగా వాళ్ళు కూడా అంటున్నారు. సో ఈ కన్ఫ్యూజన్, ఈ గందరగోళం లేకుండా రాజధాని విషయం ఒకటి, ఎంతో సీనియర్ అయిన మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు రాజకీయాల్లో తలపండి ఉన్నవాళ్ళు. సో ప్రత్యేక హోదా ఒకటిను, ఈ రాజధాని ఇష్యూను కాస్త సీరియస్గా తీసుకొని నమ్మి మీకు ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టండి. సో ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.